ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము. దయచేసి చూడండి. 11వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 4వ వచనాన్ని చదువుకుందాం. ఐగుప్తు దేశంలో నుండి, ఆ ఇనప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినము, నేను ఈ ఆజ్ఞ ఇచ్చినతిని, నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకిచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చున్నట్లు మీరు నా వాక్యమును విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులయుందురు, నేను మీకు దేవుడునయ్యుందును. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలీయులను గురించి ఇర్మియా గ్రంథంలో ప్రస్తావన వచ్చింది. ఇశ్రాయేలీయులకు మరలా ఈ సంగతిని ఎందుకు గుర్తు చేస్తున్నాడు అంటే, వారిని ఎందుకు మరలా హెచ్చరిస్తున్నాడు అంటే, వారు ప్రభువు చెప్పినట్లుగా నడవటల్లా, ఆయన చెప్పినట్లుగా జీవించటల్లా, యుగాంతమందు బుద్ధి కలుగునట్లుగా దుష్టాంతరములుగా ఇవి మన కళ్ళ ఎదుట ఉంచబడ్డాయి. అలాగైతే మనము వీటిని అనుసరించాలి, వీటి ప్రకారం మనం కూడా నడుచుకోవాలి. అయితే ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని, నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకిచ్చేదనని నేను చేసిన ప్రమాణమును నెరవేరునట్లు మీరు నా వాక్యమును విని నేను మీకు ఆజ్ఞాపించిన విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులయుందురు, నేను మీకు దేవుడినయ్యుందును. ఇక్కడ ఈ విషయాలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, తమదగాని దేశమందు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు. మానవుడికి మర్చిపోయే గుణం ఉంది. ఆ శ్రమ, ఆ బాధ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఐగుప్తు దేశంలో నుండి, ఆ ఇనప కొలిమిలో నుండి, ఐగుప్తు దేశం ఎలాగుందంట వాళ్ళకి? ఇనప కొలిమి. ఇనప కొలిమి ఇనుముని కాల్చి ఎర్రగా చేసి, కరిగిపోయేటట్టు చేసి, సమ్మెటతో దాన్ని ఏం చేస్తారు? నలక కొడతారు, తనకిష్టమైనట్లుగా చేసుకుంటారు. అలాగనే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశస్థులు వారిష్టం వచ్చినట్లు వారిని ఏం చేశారంట? జరిగిస్తూ వచ్చారు. అలాంటి ఇబ్బందిలో నుండి, అలాంటి ఇనప కొలిమిలో నుండి నేను మిమ్మల్ని బయటికి రప్పించా. పాలు, నేడు మీరు ఏడున్నారే, పాలు తేనెలు ప్రవహించే దేశానికి రప్పిస్తానని వాగ్దానం చేసి, ఆ వాగ్దానాన్ని నేను నెరవేర్చాను. మీరు నా మాట విని, నా వాక్యం విని అనుసరిస్తే మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుడునై ఉంటాను. అలాగైతే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కాబట్టి నేను దానిని నెరవేర్చాను. మీరు కూడా ఏం చేయండి అంటున్నాడు? నా మాట విని, నా వాక్యం విని మీరు దాన్ని అనుసరించిన ఎడల మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుణ్ణై ఉందును. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఇప్పుడు భూమి మీద ఉన్నాం. భూమి మీద ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపడం. ఇవి మానవుడిని జిగటగల దొంగ ఊబిలోనికి నెట్టేస్తుంది. ఆ సత్యాన్ని గ్రహించలేకపోతా ఉన్నాం. భూమి మీద ఎంతకాలం ఉంటాం మనం? కొంతకాలం. ఎంతకాలం? కొంతకాలం. శాశ్వత కాలం ఎవరమే ఉండం.
అలాగైతే ఏ యోగ్యత లేని మనవులను, ఏ మంచి లేని మనవులను ఆనాడు ఇశ్రాయేలీయులను దేవుడు ప్రేమించిన రీతిగా మనములను ప్రేమించి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని ఏం చేశాడంట? పిలిచాడు. ఎక్కడికి పిలిచాడు? చీకటిలో. ఎంత గొప్ప భాగ్యం! అందుకు ఏమిచ్చిన ఆయన రుణాన్ని మనము తీర్చలేము. మనం వింటూ వస్తూ ఉన్నాం. చీకటి అంటే పాపంతో పోల్చబడింది, ఐగుప్తి అంటే లోకముతో పోల్చబడింది. దాని నుంచి దేవుడు విడిపించాడు. అలాగనే మనము నశించుట ఇష్టం లేక నశించిన దానిని వెతికి రక్షించటానికి దేవుడు తన ప్రియకుమారుడైన యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించి మనకు బదులు మన స్థానములో ఆయన కలవరి శిలువలో వేలాడతీయబడి ఆయన సొగసుని స్వరూపాన్ని కోల్పోయి చూడనొల్లని వానిగా రిక్తునిగా చేయబడ్డాడు. మనందరి పాపమును భరించి ఆయన తన మీద వేసుకొని పాపములో ఉండి పాప చేష్టలు చేస్తున్నటువంటి మనవల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఆయన పిలిచాడు. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం రాజులైన యాజకులుగా మనల్ని చేశాడు. ఎవరుగా చేశాడు మనల్ని? మన ప్రభువు రాజు. ఆయన మనల్ని పరిపాలిస్తున్నాడు. ఆయన మనల్ని రాజులైన యాజకులుగా చేశాడు. ఏ యోగ్యత లేదు, ఏ మంచి లేదు. అలాంటి మనవలను ప్రత్యేకపరిచాడు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకిచ్చేదనని వారితో నేను చెప్పిన ప్రమాణమును నేను నెరవేర్చున్నట్లు. నేను ఎలాగ నెరవేర్చున్నట్లు? మీరు నా వాక్యం విని నేను మీకు ఆజ్ఞాపించిన విధులన్నిటినీ ఈ నిబంధన వాక్యమును అనుసరించిన ఎడల మీరు నాకు జనులవుతారు, నేను మీకు దేవుణ్ణి అవుతాను. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా మీరు నా యందును నా మాటలు మీ యందును ఉండాలి అని చెప్పాడు. ఆయన వాక్యం అది చెప్తుంది. కాబట్టి అలాగుంటే మనము దేవునికి ఇష్టమైన పిల్లలుగా ఉంటాం. దేవుడు మనల్ని ధన్యులుగా చేస్తాడు, ఆశీర్వాదానికి వారసులుగా చేస్తాడు. కాబట్టి ప్రభువు చేసే కార్యాన్ని మనం మర్చిపోకూడదు. మన జీవితాంతము ఆయనకి ఏమి చేసినా రుణపడిన వారు. ఎవరని చెప్పండి? మనము రుణం. ఎందుకు? ఆయన చేసిన మేలు, ఆయన చేసిన ఉపకారం, మనకిచ్చినటువంటి రక్షణ ఎలాంటిది? అది మన నీతిని బట్టి, భక్తిని బట్టి, మనల్ని బట్టి కలిగినది కాదు. ఆయన ఇచ్చిన రక్షణ ఆయన కృపను బట్టే మనం రక్షించబడ్డాం. దేనిని బట్టి? ఆయన కృప. కాబట్టి కృపగల దేవుడు, జాలి కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన పాపముల నుండి విడిపించటానికి ఆయన మనకు బదులు మన స్థానంలో ఏం చేయబడ్డాడు? వేలాడు తీయబడ్డాడు. మనం వార్చలేమని, సహించలేమని ప్రభు జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనం రక్షించటానికి యెషయా గ్రంథం 53:10 చూస్తే అతను నలగొట్టుట యెహోవాకు ఇష్టమాయను. మనల్ని నలగొట్టడం ఆయనకి ఇష్టం లేదు. మనల్ని శ్రమ పెట్టడం ఆయనకి ఇష్టం లేదు. మనకు రావలసిన శిక్షను ప్రభువు మీద మోపాడు, ఆయన భరించాడు. అనేక మంది దోషులను ఆయన ఏం చేశాడు? నిర్దోషులుగా చేశాడు.
యెషయా గ్రంథం 53:5లో మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. దేన్ని బట్టి అంట? మన అతిక్రమాలను బట్టి. అతిక్రమాలు మనవి, అపరాధం మనది, దుర్నీతి మనది, దొంగలు, దోసుకొనివారు, భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి మనవలను, అపరాధములో ఉన్నటువంటి మనవలను, దురాశపరులమైనటువంటి మనవలను ఆయన కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు తన విశేష కనికరము చేత మనల్ని ఏం చేశాడంట? రక్షించాడు. కాబట్టి రక్షించబడిన మనం నీతిమంతుల గుడారములో రక్షణ గూర్చిన సునాదము వినపడాలి. మనం నీతిమంతులుగా చేయబడ్డాం, పరిశుద్ధులుగా చేయబడ్డాం. కాబట్టి ప్రభువుకి మహిమకరంగా జీవించాలి. అసలు మనల్ని దేవుడు ఎందుకు చేశాడు? తన మహిమ కొరకే చేశాడు. ఎందుకు చేశాడు చెప్పండి? ఎందుకు? తన మహిమ కొరకు చేశాడు. దేవుడు మనకు బిడ్డలను ఎందుకు ఇచ్చాడు చెప్పండి? దేవుని మహిమ కొరకే. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం, ఆయన ఇచ్చే బహుమానం. ఆయన మహిమ కొరకు మనము పెంచాలి. తరం వెంబడి తరం ఇలాగ చెప్పినట్లుగా పితరులతో ప్రమాణం చేశాడు దేవుడు. పాలు తేనెల ప్రపంచ దేశానికి నడిపిస్తే అలాగే నడిపించాడు. అలాగనే మీరు నా వాక్యం విని నేను మీకు ఆజ్ఞాపించినట్లుగా మీరు అనుసరించాలి. ఎంత వాక్యమైనా, ఎంత సమయమైనా ఆదివారం ఉండాలి కాబట్టి ఉంటుంది. అంతేనా? కాబట్టి అలా కాదు, ప్రభువుని మనం హృదయం నిండా నింపుకొని ప్రభుని ఆరాధించాలి, స్తుతించాలి. ఇప్పుడు మనం ఎవరి జనులమి? దేవుని జనులుగా ఉండాలంటే ఆయన వాక్యం వినాలి, దాన్ని అనుసరించాలి. వింటమే కాదు, ఏం చేయాలి? అనుసరించాలి. ఈ ప్రవచన వాక్యములు వినువాడును, చదువువాడును, గైకొనువాడును ధన్యుడు. ఆశీర్వదించబడతాం. అంత గొప్పతనం ఉంది, అంత పరిశుద్ధత ఉంది, అంత పవిత్రత ఉంది. అసలు మన దేవుడే పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడు కనుక మీరును ఎలాగుండమన్నాడు? పరిశుద్ధులుగా. కాబట్టి ఈ ప్రత్యేకమైన సమయంలో, ఈ ఆరాధనా సమయంలో ప్రభువుకి మనము నోరారా హృదయపూర్వకంగా ప్రభువుని మన హృదయంలో ఉంచుకొని మన స్తుతుల మీద ఆయన ఆసీనుడగునట్లు ప్రభువుకి మనము కృతగా చూడండి. ఆనాడు కెరూబులు సెరూపులు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేసినప్పుడు గడప కమ్మల పునాదులు అదిరాయి, మందిరము ధూపమహిమ చేత నింపబడింది. ఇప్పుడు ఈ మందిరంలో కాదు, నీ దేహమే దేవునికి ఆలయం. మన హృదయంలో జరగాలి కార్యం. ఎక్కడ జరగాలి? రక్షణ మన హృదయంలో, ఆరాధన మన హృదయంలో. ప్రభు ఎవరు? ఏం చెప్పాడు? దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతో ఆరాధించారు. ఇంకేమీ కనపడే వస్తువులతోటి ఏమీ చేయలేము. కనపడే వస్తువులతోటి ఏమీ చేయలేము. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రభు ఆనాడు ఇశ్రాయేలీయులను మనకు మాదిరిగా ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. ఐగుప్తులో నుండి, ఆ ఇనప కొలిమిలో నుండి నేను మిమ్మల్ని విడిపించాను. ఇశ్రాయేలీయులనే కాదు, భయంకరమైన స్థితిలో ఉండి, అజ్ఞానములో ఉండి, మూర్ఖత్వంలో ఉండ మనవలను కూడా దేవుడు ఏం చేశాడు? తన ప్రియకుమారుని పంపించి క్రొత్త నిబంధన మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు గవిని వెలుపల, శిబిరము వెలుపల, మండుటెండలో నీ కొరకు, నా కొరకు, ప్రపంచంలో ప్రతి ఒక్కరి కొరకు కలవరి శిలువలో ఆయన ఏం చేయబడ్డాడు? వేలాడతీయబడ్డాడు.
సొగసును స్వరూపమును కోల్పోయాడు, చూడనొల్లని వానిగా చేయబడ్డాడు. కాబట్టి ఆయన ఎంత పరిశుద్ధుడో, ఎంత నీతిమంతుడో, ఎంత సౌందర్యం కలిగిన వాడు. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో కూడా ఆయనని గుర్తించగలను.